హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. 4 రోజుల అనంతరం వేణుగోపాలరావు గారు కేరళలో ఉన్న పల్లెటూరు వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అక్కడ నుంచి ఇక తిరిగి రారు. ఈ 4 రోజుల్లో ఆస్తిపాస్తుల గురించి వ్యవహారాలన్నీ చక్కబరిచేశారు ఆయన. చంద్రం పేరిట ఊళ్ళో ఉన్న అన్ని కాలేజీలకు విరాళాలు ఇచ్చారు. అనాథ శరణాలయాన్ని ఒకదానికి ప్రారంభోత్సవం చేశారు. లావణ్యకి ఆస్తి పంచి ఇచ్చారు. రాధకి సంబంధించినంత వరకు అన్ని బాధ్యతలు, ఆస్తి మీద సర్వ హక్కులు రోజాకి అప్పగించారు. లావణ్యని ఒక్కసారి రమ్మనమని ఎన్నిసార్లు కబురు చేసినా లావణ్య రానేలేదు. లావణ్య తరపున మాధవరావు గారు వచ్చారు. రోజా నిజంగా దోష అయి ఉంటుందనే అపోహతో లావణ్యకి అండగా ఉండడానికి తాము అలా అబద్ధం ఆడాల్సి వచ్చిందని జరిగిన దానికి సిగ్గుపడుతూ క్షమార్పణ కోరారు. వేణుగోపాలరావు గారు ఈ విషయం ఏది తన మనసులో పెట్టుకోలేదని చెప్పారు. నాకు దాని మీద ఏమాత్రం కోపం లేదు. ఒక్కసారి వచ్చి వెళ్ళమనండి. రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నాను, ఇక తిరిగి రాను అన్నారు. అలాగే, నేను ఇంటికి వెళ్ళగానే బలవంతంగానైనా సరే పంపిస్తాను, వస్తాను, సెలవు అంటూ లేచారాయన. వద్దు వద్దు, బలవంతంగా మాత్రం వద్దు, దానికి ఇష్టమైతేనే రమ్మనండి, వేణుగోపాలరావు గారు స్పష్టంగా చెప్పేశారు. మాధవరావు గారు వెళ్ళిపోయారు. విజయ్, అనంత్, రోజా అక్కడే ఉన్నారు. మాధవరావు గారు వెళ్ళిపోగానే వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు, విజయ్, అన్ని పనులు పూర్తయినాయి, ఇక మిగిలింది ఒక్కటే. అది కూడా పూర్తయితే కనీసం ఒక నిర్ణయానికైనా వచ్చేస్తే నేను నిశ్చితంగా వెళ్ళిపోతాను. చెప్పండి, ఏమిటది? రోజా పెళ్లి గురించి. ఈ మాట వినగానే తుళ్ళిపడ్డట్టయిన రోజా చప్పున పని ఉన్న దానిలా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రోజా ముఖం వివరణం అవటం విజయ్ గుర్తించకపోలేదు. కొద్దిసేపు విజయ్ తల వంచి ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండిపోయాడు. ఆ తర్వాత తలెత్తి దృఢమైన స్వరంతో అన్నాడు, ఇందులో ఇంకా నిర్ణయానికి రావాల్సింది ఏముంది? అనంత్, రోజా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆత్మీయత మనకు తెలిసిందే. కానీ విజయ్, వేణుగోపాలరావు గారు ఆదుర్దాగా అడ్డొచ్చారు. విజయ్ ఆయన మాట వినిపించుకోనట్టే అన్నాడు, వాళ్ళిద్దరూ స్నేహితులు, నాకు కూడా అభ్యంతరం లేదు. నేను సంతోషంగా ఈ వివాహానికి అంగీకరిస్తున్నాను. విజయ్ నోటి వెంబడి వచ్చిన ఈ మాటలు వినగానే అనంత్ ముఖం కలకలలాడింది. ఎన్నాళ్ళకి తన ఆశలు ఫలించాయనే తృప్తి ఆ కళ్ళల్లో మెరిసింది. లేచి విజయ్ దగ్గరగా వచ్చి అతని 2 చేతులు పట్టుకుంటూ, థ్యాంక్స్ విజయ్, మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు. విజయ్ రెప్పపాటు కాలం అనంత ముఖంలో దోబీచులాడుతున్న ఆనందం పరీక్షగా చూశాడు. ఆ తర్వాత మెల్లిగా తమ్ముడి చేతుల్లోంచి తన చేతులు విడిపించుకున్నాడు. వేణుగోపాలరావు గారి వైపు తిరిగి, ఇందులో మీరు ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు, నిశ్చింతగా ఉండండి అని టైం చూసుకుని, నేను వస్తాను, ఒకళ్ళని కలవాలి, మాట ఇచ్చాను అనేసి వెళ్ళిపోయాడు. గదిలో వేణుగోపాలరావు గారు, అనంత్ ఇద్దరు మిగిలిపోయారు. విజయ్ అలా హఠాత్తుగా వెళ్ళిపోవడం వేణుగోపాలరావు గారికి కాస్త అసమంజసంగానే అనిపించింది. ఆయన అనంత్ని అడిగారు, అనంత్, రోజా నువ్వు మాట్లాడుకున్నారా? రోజా ఇష్టం నీకు స్పష్టంగా చెప్పిందా? అనంత్ తలూపాడు. ఆ నిర్ణయం అయిన తర్వాతనే రోజాని మీ దగ్గరకు తీసుకుని వచ్చి వదిలి వెళ్ళాను. ఈ సంవత్సరం విజయ్ రోజాకి పరీక్ష పెట్టాడు. రోజా 100కి 100 పాళ్ళు విజయ్ పెట్టిన పరీక్షలో పాస్ అయింది. అందుకే విజయ్ ఈ వివాహానికి అనుమతి ఇచ్చాడు. రోజా పరాయి వ్యక్తి కాకుండా ఈ రకంగా మీకు బంధుత్వం కావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. వేణుగోపాలరావు గారు పడకుర్చీలో వెనక్కి వాలి పడుకున్నారు. ఆయనకి ఎందుకో కానీ ఈ వార్త అంత ఆనందంగా అనిపించలేదు. అనంత్ భార్యగా రోజాని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు ఆయన. ఆయన కళ్ళెదుట ఎప్పుడు రోజా, విజయ్ ఇద్దరూ భార్యాభర్తలుగానే కదిలేవారు. రోజా, విజయ్ ఇద్దరు ఒకరికి ఒకరు తగిన వారని, భగవంతుడు ఏరి ఆ ఇద్దరిని ఒకచోట జతపరచాడని అనుకుంటూ వచ్చారు ఆయన. విజయ్ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తేల్చి చెప్పేసిన ఈ నిర్ణయం ఆయనకి సబబుగా లేదు, సంతృప్తిగా కూడా అనిపించడం లేదు. వేణుగోపాలరావు గారు విజయ్ వెళ్ళిపోగానే ఆలోచనలోకి జారిపోయినట్టుగా ఎదురుగా కూర్చుని ఉన్న తన ఉనికినే మర్చిపోయినట్టు అవటంతో అనంత్ అక్కడ నుంచి లేచి యువతలకు వచ్చాడు. విజయ్ చేసిన ఈ నిశ్చయం ఆయనకి సంతృప్తికరంగా లేనట్టు అనంత్ ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. ఏమిటి ఆయన ఉద్దేశం? రోజాకి తను తగినవాడు కాదనా? చేసుకునే రోజాకి ఇష్టమైనప్పుడు ఈయన అభిప్రాయం ఎవరికి కావాలి? అనంత్ సరాసరి లోపలికి వచ్చాడు. రోజా లోపల రాధని కూర్చోపెట్టి కొత్తగా తెచ్చిన బొమ్మలు ఆడించి చూపిస్తోంది. అనంత్ ఆ గదిలో అడుగు పెడుతూనే అన్నాడు, రోజా, కంగ్రాచులేషన్స్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకు? తలెత్తకుండానే అడిగింది రోజా.
విజయ్ని ఓడించినందుకు. ఊరికే కాదు, చిత్తుగా ఈ జన్మలో మన పెళ్లికి ఒప్పుకోనని శపథం చేసిన విజయ్ నీ అర్హతని అంగీకరించాడు. మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకున్నాడు. దించుకుని ఉన్న రోజా ముఖం ఈ మాటలు వినగానే పాలిపోవడం అనంత్ గమనించలేదు. రోజా, నాకు తెలుసు నువ్వు నా మాట నిలబెడతావని, నా పరువు దక్కిస్తావని నాకు ముందే తెలుసు. గెలుపు నాదేనన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది. థ్యాంక్స్ రోజా, మెనీ మెనీ థ్యాంక్స్. రోజా వెంటనే జవాబు ఏమీ అనలేదు. అనంత్ వచ్చి రోజా పక్కన కూర్చున్నాడు. తను కూడా ఓ బొమ్మకి కీ ఇస్తూ అన్నాడు, రోజా, ఆల్ లైన్స్ క్లియర్ అయినాయి. ఇక పచ్చ జెండా చూపవలసిన మనిషివి నువ్వే. రోజా మౌనంగా ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది. మాట్లాడవేం రోజా, ఏమిటి నీ అనుమానం? రోజా తలెత్తి అనంత్ వైపు చూస్తుంది. ఆ కళ్ళల్లో కనిపించిన భావం చూసి అనంత్ గతుక్కుమన్నాడు. జూదంలో సర్వం కోల్పోతానని తెలుసుకున్న మనిషిలా ఉంది. అనంత్, నిజం చెప్పమంటావా? చెప్పు రోజా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను నిజం కోరేది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు నా దగ్గర ఇంకేదైనా మాట్లాడు, దయుంచి ఈ విషయం మాత్రం ఎత్తకు. రోజా, ఈ ప్రపంచంలో నీకంటే స్నేహితులు నాకెవ్వరూ లేరు. మన మధ్య ఎంతో అపురూపంగా ఉన్న ఈ స్నేహాన్ని స్నేహంగానే ఉండని అనంత్. ఇంతకంటే నా నుంచి ఇంకేం కోరకు. ఇది నా అభ్యర్థన. అనంత్ అయోమయంగా చూశాడు. తడబడుతూ అడిగాడు, రోజా, నువ్వు నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. స్పష్టంగా సూటిగా మాట్లాడడం లేదు. నిజం చెప్పు రోజా, ఏమిటి నీ మనసులో భయం? స్వయంగా విజయ్ కూడా ఒప్పుకున్న తర్వాత ఎందుకు నీకు ఈ అనుమానం? విజయ్ పేరు వినగానే రోజా ముఖంలో రోషం బుసలు కొట్టింది. అనంత్, మొట్టమొదట ఇది చెప్పు, విజయ్లో హఠాత్తుగా మార్పు ఎందుకు వచ్చిందట? మన పెళ్లికి అతనుకున్న అభ్యంతరం ఎలా తొలగిపోయిందట? రోజా, ఇన్నాళ్ళు తన కళ్ళతో స్వయంగా నిన్ను గమనించలేదు. తన మనసు నీలో నీ పట్ల ఏర్పడిన భావం పొరపాటుని తెలుసుకుని ఉంటాడు. కాదు, అబద్ధం. విజయ్లో మార్పు వచ్చిందనడానికి నువ్వనేది కానే కాదు. కాదనేదే నా నమ్మకం. నేను చెప్తాను విను. ఇప్పుడు నేను డబ్బున్నదాన్ని అయ్యాను. వేణుగోపాలరావు గారి ఆస్తి నాకు సంక్రమించింది. ఆయన కూతురిగా నా పరువు ప్రతిష్టలు వచ్చాయి. మీతో సరిసమానంగా తూగగల హోదా వచ్చింది. అందుకని విజయ్ ఒప్పుకున్నాడు. విజయ్ ఓడిపోయాడని నువ్వు అనుకుంటే చాలా పొరపడ్డావన్నమాటే. నువ్వు నన్ను చేసుకుంటే అతను గెలిచినట్టే. అతను మన మీద విజయం సాధించినట్టే. రోజా, అతను మొదటి నుంచి డబ్బున్న అమ్మాయిని నీకు అంటగట్టాలనే చూస్తున్నాడు. ఇప్పుడు అంతే జరుగుతోంది అనంత్. నువ్వు చాలా పేదమ్మాయిని చేసుకో. ఇదే మీ విజయ్కి తగిన శాస్తి. అతని గర్వం అణచాలంటే అదొక్కటే మార్గం. అనంత్ విస్తుపోతున్నట్టు చూశాడు. అతను వచ్చిన తర్వాత విజయ్ రోజా ప్రవర్తనను బట్టి వారిద్దరి మధ్య వైరం మాసిపోయిందనే అనుకున్నాడు. అది జరగలేదు. పాత వైషమ్యం ఎప్పటిలా చెక్కు చెదరకుండా ఉన్నట్టుగానే ఉంది. నిష్ఠూరంగా అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు రోజా? విజయ్ గర్వం అణచడం కోసం నేను వేరే అమ్మాయిని చేసుకోవాలా? ఇది సబబైన మాటేనా? అంతకంటే అసలు పెళ్లి చేసుకోవడం మానేయమంటే నాకు సంతోషంగా ఉంటుంది. రోజాలో రోషం సడలిపోయింది. నిస్సహాయంగా చూసింది, నీరసంగా చూసింది. అనంత్, నేను చెప్పింది నీకు అర్థం కాదు. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. ఎలా? నువ్వు ఈ ముసుగులో గుద్దులాట పద్ధతి వదిలేసి సూటిగా మాట్లాడు రోజా. నువ్వు ఇప్పుడప్పుడే పెళ్లి వద్దంటే నేను అర్థం చేసుకోగలను. ఇంకో సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు ఆగమన్నా ఆగుతాను. వద్దనంత్, వద్దు. నాకు అసలు పెళ్ళే చేసుకోవాలని లేదు. అనంత్ తెల్లబోయినట్టు చూశాడు. ఎందుకని? కారణం అడగద్దు. అనంత్, దయించి నాతో తర్కానికి దిగద్దు. నేను జవాబు చెప్పలేను. అనంత్ స్తబ్దుడిలా కూర్చుండిపోయాడు. అతని ముఖం జేవురించినట్టయింది. మెల్లగా అన్నాడు, నాకు అర్థమైంది రోజా. నీ బాధ అర్థం చేసుకోగలుగుతున్నాను. రోజా ఆనందంగా అతని వైపు చూసింది. అనంత్ కోపం అదిమి పట్టిన స్వరంతో చెప్పాడు, ఈ పెళ్లి గురించి నిన్ను ఒత్తిడి చేయడం నాది పొరపాటే. నువ్వు ఇదివరకటి రోజాది కాదు. ఆ సంగతి మర్చిపోతున్నాను. అనంత్, ఇదివరకటి మనిషివి కాదు నువ్వు. అప్పుడు ఆ రోజాకి ఎవరూ లేరు, డబ్బు లేదు, పరిస్థితులు లేవు, నా అనే ఆత్మీయులు లేరు. అప్పుడు నేను కావలసి వచ్చాను. ఇప్పుడు అవన్నీ చక్కబడ్డాయిగా. అన్నీ ఉన్న మనిషివయ్యావు. ఇప్పుడు నాకంటే ఉన్నతమైన వాళ్ళు కావాలి నీకు. ఆ మాట స్పష్టంగా చెప్పి ఉంటే నేను సంతోషించేవాడిని. నేనేదైనా సహిస్తాను, కానీ స్నేహంలో నాటకం, మోసం భరించలేనన్న సంగతి నీకు బాగా తెలుసు. అనంత్, నువ్వు వెరిదానిలో చూస్తున్న రోజా నోట మాట రావడం లేదు. తడబడింది. వస్తాను రోజా. తను ప్రేమించిన అమ్మాయి మొహన చీ అంటూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వగల శక్తి నాకు లేదు. పెడతాను. అనంత్ లేచాడు. రోజా చప్పున అతను చేయి పట్టుకుంది. అనంత్, నువ్వు చాలా పొరబడుతున్నావు.
లేవబోతున్న అనంత్ మళ్ళీ కూర్చున్నాడు. సరే, నేను పొలబడుతున్నాను నిజమే, అది నాకు తెలుస్తూనే ఉంది కదా. మరి నీ అభిప్రాయాన్ని ఎందుకు సరిచేయవు? నీ మనసులో ఉన్న మాట విడమర్చి నాకెందుకు చెప్పవు? చూస్తుండగానే రోజా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తన కళ్ళల్లో నీళ్లు అతని కంటబడడం ఇష్టం లేని దానిలా ముఖం తిప్పేసుకుంది. అనంత్, నువ్వు కూడా సామాన్యుడివి కాదు, బాధ పెట్టడంలో అందరినీ మించిపోయావు అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది. అనంత్ అక్కడే కూర్చుండిపోయాడు. ఏదో అయింది, ఏదో ఉంది. రోజా చెప్పడం లేదంటే బలమైన కారణమే అయి ఉండాలి. అనంత్కి హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రోజా మనసులో ఇంకెవరూ లేరు కదా, ఆ మాట చెప్పలేకనా ఇదంతా? ఏమో. లోపలికి వచ్చిన రోజా విసురుగా కన్నీళ్లు తుడిచేసుకుంటుంది. చిచి, తన వ్యక్తిత్వం, తన ధైర్యం ఇవన్నీ ఏమైపోయినాయి? మాట మాటికి ఈ బేలతనం ఏంటి? అసలు దీనికి అంతటికీ కారణం వేరు. ఇంత క్రితం వేణుగోపాలరావు గారికి విజయ్ రోజాతో అనంత్ వివాహానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పినప్పటి నుంచి తన గుండెల్లో ఒక్కసారి బగ్గున మంటలు లేచినాయి. ఏమనుకుంటున్నాడు అతను? ఆడపిల్లల అనుభూతి అనేది లేని గాజు బొమ్మలు అనుకుంటున్నాడా? ఈ మధ్య అతను తన పట్ల చూపుతున్న చనువు, ఆత్మీయత చూసి తనను పూర్తిగా అర్థం చేసుకున్నాడని అనుకుంది. అదేం లేదని ఇప్పుడు తెలుస్తూనే ఉంది. వేణుగోపాలరావు గారి కూతురు అని తెలిసిన తర్వాత కాస్త చనువుగా, బాధ్యతగా ప్రవర్తించి ఉంటాడు అంతే. ఆ కొంచెం ఆధారం చేసుకుని గాలిమేడలు కట్టడం తనదే తప్పు. ఈ తెలివి తక్కువ తనానికి, బలహీనతకి సిగ్గుపడాలి. ఇదివరకు పరిస్థితులు వేరు. ఇప్పుడు కొండంత అండగా తండ్రి నీడ తనకుండగా ఇంక భయం దేనికి? విజయ్ స్వీకరించనంత మాత్రాన జీవితం శూన్యమైపోతుందా? అనంత్కి ఆ జరిగిందంతా స్పష్టంగా చెప్పేస్తే, అసలు పెళ్లి అనే దాని మీదనే తనకి ఇచ్చలేదని చెప్పేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. తను అనవసరంగా భయపడుతోంది. రోజా దృఢ నిశ్చయంతో యువతలకు రాబోయింది. మళ్ళీ అంతలో ఆగింది. ఏమో, ఒకవేళ అనంత్ రాద్ధాంతం చేస్తే విజయ్ని బలవంతంగా రోజాని స్వీకరిస్తావా లేదా అని గొడవ పెడితే అనంత్ అంతటివాడే. అతనికి ఇదంతా చెప్పకూడదు. పెళ్లి మీద ఇష్టం లేదని మాత్రమే చెప్పాలి. రోజా తిరిగి వచ్చేసరికి అక్కడ అనంత్ లేడు, వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.